ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపచాలని గొప్ప సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి మా రక్షకుడైన మహాశబ్దంతో వెలిగెత్తి చెప్పిరి. చాలండి. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? మహాసమూహం అంట. మహాసమూహముగా అన్ని రకాల భాషలు మాట్లాడేవారు అందరూ కలిసి అంట మహాసమూహముగా అక్కడ కూడి ఏం చేశారంట? మా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఏం పట్టుకున్నారంట? ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఏం చేస్తున్నారంట? మా దేవునికి స్తోత్రం అని ఆ దేవునికి గొర్రె పిల్లకు ఏం చేస్తున్నారంట? ఆయన ఎదుట ఆయన్ని మహాశబ్దంతో సమూహంగా కూడా ఏం చేస్తున్నారంట? దేవుని స్తుతించేవారుగా ఉన్నారంట. ఇంతకుముందు చెప్పినటువంటి మాట మరి ఇక్కడ మహాసమూహంగా కూడినటువంటి వారిలో తెల్లని వస్త్రాలు ధరించుకుని అనేకులు ఏం చేశారంట? ప్రభువుని కనపరిచేవారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ యాకోబు బావి దగ్గరికి ఒంటరిగా బిక్కుమంటూ వెలివేయబడినటువంటి స్త్రీ మరి సమూహంలో ఉండాలి అంటే ఏం చేయాలి? మహాసమూహంలో కలవాలా, దూరంగా ఉండాలా? కలవాలి. అంటే ప్రభువునికి ఎదుర్కోవాలంటే తప్పకోకుండా ఆవిడ కూడా ఏం చేయాలంటే దేవుని ప్రేమను కలిగి ఉండాలి, దేవుని ఎరగాలి, వాక్యానుసారంగా జీవించాలి, తను సరి చేసుకుని దేవుని యొక్క భయభక్తులు కలిగినప్పుడు మాత్రమే ఈ మహాసమూహంలో ఆవిడ కూడా ఏమవుతుంది? చేర్చబడదు. అందుకని ప్రభువు చేయమంటున్నాడంటే అమ్మా నేనిచ్చి నీళ్ళు కట్టే మరి అన్నాడు నువ్వు తప్పుకోలు అని ఆవిడ్ని ప్రేమించి ఏం చేశాడంటే ఆవిడకి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాడు. ఇక్కడ ఈ మాటను బట్టి చూస్తే గొప్ప సమూహముగా ఇక్కడ ఉన్నటువంటి వారుగా అన్ని రకాలుగా ఉన్నట్టుగా ప్రభు ఎత్తు కూడా ఆయా భాషలు మాట్లాడే వారందరూ కలిసి ఏం చేశారంటే ఖర్జూరపు మట్టలు పెట్టుకుని మా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము అనేటువంటిది నాకు చాలా బాగా గుర్తుంది. ఈ మట్టలాది వారు వచ్చిందంటే తప్పుకోకుండా మన మధ్యలో బాయమ్మ గారు లేరు. బాయమ్మ గారు నాకు గుర్తొస్తారు. ఎందుకంటే మనం ఈ మట్టలాదివారం చేసేటప్పుడు ఇక్కడ నుంచి పిల్లలందరూ కలిసి మరి మట్టలాదివారం అంటే ఇది నాన్న ఎట్లా ఉందంటే ఇది పండుగేనా అనేటువంటి రీతిగా అయిపోయింది సంఘాల్లో పరిస్థితి. అది వేరే విషయం, బాధాకరమైనటువంటి పరిస్థితి. మేము వచ్చినటువంటి దినాల్లో కొన్ని సంవత్సరాల వరకు ఎలా సాగిందంటే ఎంతో ఘనంగా ఈ శివుడు నుండి ఆ శివుడి వరకు పిల్లలు పెద్దోళ్ళు కలిసి ఎంత కోలాహలంగా ఉండేదంటే అంత కోలాహలంగా ఉండేది. ఆ దినాలు అటు వెళ్ళి మా బయటకు వచ్చి ఇలా వెళ్తుంటే బాయమ్మ గారు ఏం చేశారంటే ఒక బట్ట పరిచారు మాకు రోడ్డు మీద నుండి ఆ ఇంట్లో పరిచి మా అందరం ఏమన్నారంటే ప్రతిమలాడి అయ్యా ఆ బట్ట మీద నుండి మా ఇంట్లోకి రండి అని మేమందరం కూడా ఆ ఇంట్లోకి వచ్చి ఏం చేసామంటే అలాగా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తే మాకు వాళ్ళు పెట్టవలసింది ఏదో పెట్టారు, ఆ డ్రింక్ తీస్తే తాగేసి వాళ్ళ అక్కడి నుండి అలా బయలుదేరి మేము చర్చి దగ్గరికి వచ్చి అంటే ప్రభు కూడా అలా బయలుదేరి గాడి మీద వెళ్ళేటప్పుడు అనేకలు ఏం చేశారంటండి తమ బట్టలను విప్పి దారి పొడుగునా పరిచారు. ఆవిడ మైండ్లో ఏముంది? ఈ వాక్యం ఉందండి. ఆవిడ పెద్ద చదువుకోరా, ఎంతో చక్కని పాటలు పాడేది. ఆవిడ ఆ మాటను గుర్తుంచుకుంది. దేవుని వాక్యాన్ని తన జీవితంలో నెరవేర్చాలని తన ఇంటికి సేవకులు వచ్చారు, దేవుని బట్టలు వచ్చారని ఏం చేసిందంటే బట్టపరిచి వాళ్ళ ఇంట్లోనికి రమ్మని ఆహ్వానించిందని. కనుక ఇదేనాన్న ఏ భేదము లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలనేది ప్రభుది. నీకు నాకు భేదం ఉంటే దాన్ని చేసేది ఏమి లేదు. కనుక ఇక్కడ ప్రభు అందరి కొరకు వచ్చాడు, అందరి రక్షణ కొరకు వచ్చాడు. కనుక ప్రభు చేసినటువంటి మనం కూడా ఏ గోల్తో ఉండాలంటే, ఏ విజయం నీకు నాకు ఉండాలంటే తప్పకుండా ప్రభు నన్ను రక్షించాడు, నేను కూడా ఇతరులకు ఉపయోగపడాలి అనేటువంటి మనసుతో మనం ఏం చేయాలంటే పరిచయం చేసినప్పుడు తప్పుకోకుండా దేవుని దీవెన ఆశీర్వాదం నీకు నాకు మనకి దేవుడు తప్పకుండా దయచేస్తాడు. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.